హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి మోడల్ పేపర్ 3 చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఇజ్రాయిల్ వాసి ఎవరు? కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఇజ్రాయిల్ వాసి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ ప్రధాని ఆ దేశంలో చేపడుతున్న వ్యాక్సిన్ పంపిణీలో కార్యక్రమంలో తొలి వ్యాక్సిన్ ను తీసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు ఆ దేశంలో చేపడుతున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో తొలి టీకాను తీసుకోవడం జరిగిందనమాట. వివిధ హైకోర్టులకు కొత్తగా నియమితులైన ప్రధాన న్యాయమూర్తుల పేర్లు ఆధారంగా ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఇటీవల సుప్రీంకోర్టు దేశంలోని వివిధ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసిందనమాట. దీనిని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ కొత్త పేర్లు ఆధారంగా తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, అలాగే సిక్కిం హైకోర్టుకు జస్టిస్ జీకే మహేశ్వరి, ఉత్తరాఖండ్ హైకోర్టుకు జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ను కేటాయించడం జరిగిందనమాట. ఇక్కడ ఆప్షన్ 4 ఆల్ ఆర్ కరెక్ట్. 2030 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? 2030లో జరిగే ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఆప్షన్ 4 ఖతార్ రాజధాని దోహా. ఇటీవల మృతి చెందిన దేవిప్రియ ఏ రంగానికి చెందినవారు? ఇటీవల మృతి చెందిన దేవిప్రియ ఏ రంగానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ కవి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును దేవిప్రియ లాస్ట్ ఇయర్ గెలుపొందడం జరిగింది. ఇటీవల అతను మరణించారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అదిల్ సుమరివాలా. అలాగే భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఉపాధ్యక్షురాలిగా అంజు బాబీ జార్జ్ ఎంపికయ్యింది. నెక్స్ట్, దేశంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి నిర్మించిన రహదారి ఎక్కడ కలదు? దేశంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి నిర్మించిన రహదారి ఎక్కడ కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నోయిడా, గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వేకు సమాంతరంగా సెక్టర్ 129 వద్ద. ఇటీవల నోయిడా మరియు గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వేకు సమాంతరంగా సెక్టర్ 129 వద్ద దేశంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి రహదారిని నిర్మించారు. అది ప్రారంభించడం జరిగింది. నవంబర్ 3న బంగాళాఖాతంలో ప్రారంభమైన మలబార్ యుద్ధ విన్యాసాలు 2020 తొలి దశలో పాల్గొన్న దేశాలేవి? ఇటీవల అంటే నవంబర్ 3, 2020న బంగాళాఖాతంలో మలబార్ యుద్ధ విన్యాసాలు తొలి దశ జరిగినాయి అనమాట. దీంట్లో పాల్గొన్న దేశాలు ఏమిటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 భారత్, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా. ఈ యుద్ధ విన్యాసాల్లో తొలిసారిగా ఆస్ట్రేలియా పాల్గొంది. ప్రతి సంవత్సరం మలబార్ యుద్ధ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ పాల్గొంటుండగా ఈసారి తొలిసారిగా ఆస్ట్రేలియా కూడా పాల్గొంది. ఈ 4 దేశాలకు ఈ 4 దేశాలను కూడా చతుర్భుజ దేశాలు అంటారన్నమాట. భారతదేశ మొట్టమొదటి సీప్లేన్ సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి? భారతదేశ మొట్టమొదటి సీప్లేన్ సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి? గుజరాత్. టాంజానియా అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జాన్ పోంబే మొగపులి. ఇటీవల టాంజానియా అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది.
ప్రపంచ డయాబెటిస్ డే 2021 ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ డయాబెటిస్ డే 2021 ఇతివృత్తం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ద నర్సెస్ అండ్ డయాబెటిస్. ద నర్సెస్ అండ్ డయాబెటిస్. నెక్స్ట్, విద్యా హక్కు అనేది డాష్ హక్కు నుండి ఉద్భవించిన ప్రాథమిక హక్కు. విద్యా హక్కు అనేది డాష్ హక్కు నుండి ఉద్భవించిన ప్రాథమిక హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఆర్టికల్ 21 ప్రకారం జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు. ఆర్టికల్ 21 ప్రకారం జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో ఈ విద్యా హక్కు అనేది ప్రారంభించింది. భారత రాజ్యాంగం దీని ఆధారంగా మైనారిటీలను గుర్తించింది. భారత రాజ్యాంగం దీని ఆధారంగా మైనారిటీలను గుర్తించింది మతం ఆధారంగా. 2020 సంవత్సరానికి గాను టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు నిలిచారు? 2020 సంవత్సరానికి గాను టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మరియు అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హారిస్ నిలిచారు. భారత రాజ్యాంగంలోని కింది వాటిలో ఏది అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది? భారత రాజ్యాంగ లక్షణాలలో క్రింది వాటిలో ఏది అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉండదు అంటే ఆప్షన్ 4, పార్లమెంటరీ ప్రభుత్వం. ఎందుకంటే భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వం, బ్రిటన్ ను పోలి ఉంటుంది, అమెరికా అధ్యక్ష తరహా ప్రభుత్వం అన్నమాట. భారత్ లాగే అమెరికా కూడా లిఖిత రాజ్యాంగం, అలాగే సమాఖ్య రూపం ఉంది, అలాగే ప్రాథమిక హక్కులు ఉన్నాయి. నెక్స్ట్, భారతదేశంలో కాలువ నీటిపారుదలను ప్రవేశపెట్టిన మొదటి పాలకుడు ఎవరు? భారతదేశంలో కాలువ నీటిపారుదలను ప్రవేశపెట్టిన మొదటి పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఫిరోజ్ తుగ్లక్. ఫిరోజ్ తుగ్లక్ భారతదేశంలో కాలువ నీటిపారుదలను ప్రవేశపెట్టారు. బ్రిటిష్ రాణి ఏ చట్టం ద్వారా భారత ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకుంది? బ్రిటిష్ రాణి ఏ చట్టం ద్వారా భారత ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకుంది? కరెక్ట్ ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1858. 2020 సంవత్సరంలో గూగుల్ ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన పదం ఏది? గూగుల్ ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన పదం IPL. తాజా సర్వే ప్రకారం ఎవరెస్ట్ ఎత్తు ఎంత? తాజా సర్వే ప్రకారం ఎవరెస్ట్ ఎత్తు 8848.86 మీటర్లు. ఇటీవల చైనా మరియు నేపాల్ దేశాలు ఎవరెస్ట్ ను సర్వే చేసిన ఎవరెస్ట్ ఎత్తు దాని ప్రకారం ఎవరెస్ట్ ఎత్తు 86 సెంటీమీటర్లు కొత్తగా పెరిగినట్టు తెలియజేశారు. ఫోర్బ్స్ ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన వారు ఎవరు? ఫోర్బ్స్ ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన వారు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్. ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువు ఏది? ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువు ఏది? కరెక్ట్ ఆన్సర్ SO2. రాళ్లపై పెరిగే మొక్కలను ఏమంటారు? రాళ్లపై పెరిగే మొక్కలను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, లిథోఫైట్స్. రాళ్లపై పెరిగే మొక్కలను లిథోఫైట్స్ అంటారు. విటమిన్ డి యొక్క రసాయన నామం ఏమిటి? విటమిన్ డి యొక్క రసాయన నామం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కాల్సిఫెరాల్. ఇటీవల మృతి చెందిన దినేశ్వర్ శర్మ గురించి క్రింది వాటిలో సరైనది ఏది? ఇటీవల మృతి చెందిన దినేశ్వర్ శర్మ గురించి క్రింది వాటిలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్న దినేశ్వర్ శర్మ ఇటీవల మరణించడం జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వేదికగా ముల్లంగి పంటను సాగు చేసి విజయం సాధించిన అంతరిక్ష సంస్థ ఏది? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం INS లో ఇటీవల నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా
ఇటీవల ముల్లంగి పంటను సాగు చేసి విజయం సాధించిందనమాట. మహిళల T20 ప్రపంచ కప్ 2023 ఎక్కడ జరగనుంది? మహిళల T20 ప్రపంచ కప్ 2023లో సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. ప్రపంచంలోని ఉత్తమ నగరాలు 2021లో ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది? ఇటీవల ప్రకటించిన ప్రపంచంలోని ఉత్తమ నగరాలు 2021 జాబితాలో బ్రిటన్ రాజధాని లండన్ తొలి స్థానంలో నిలిచింది. లోక్సభ సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? లోక్సభ సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్పల్ కుమార్ సింగ్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ దేశాలతో భారతదేశం తన సరిహద్దును పంచుకోదు? ఇచ్చిన 4 దేశాల్లో ఏ దేశంతో భారతదేశం తన సరిహద్దును పంచుకోదు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 తైవాన్. భారతదేశానికి చైనా, బర్మా మరియు భూటాన్ తో సరిహద్దు కలదు. తైవాన్ తో సరిహద్దు లేదు. కింద ఇచ్చిన ఏ పంచవర్ష ప్రణాళికలో సాంఘిక సేవలకు 35% నిధులు కేటాయించారు? కింద ఇచ్చిన ఏ పంచవర్ష ప్రణాళికలో సాంఘిక సేవలకు 35% నిధులు కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆప్షన్ 3 11వ పంచవర్ష ప్రణాళిక. 11వ పంచవర్ష ప్రణాళిక. బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిటీని ఏ సంఘటన విచారించడానికి నియమించింది? బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిటీని ఏ సంఘటనను విచారించడానికి నియమించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జలియన్ వాలాబాగ్ విషాదం. జలియన్ వాలాబాగ్ విషాదంను విచారించడానికి బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిటీని ఏర్పాటు చేసింది. కింది వాటిలో ఏది భారతదేశ ద్రవ్య విధానంలో భాగం కాదు? క్రింది వాటిలో ఏది భారతదేశంలో ద్రవ్య విధానంలో భాగం కాదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజా రుణం. నెక్స్ట్, ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్నప్పుడు ధరలకు ఏమి జరుగుతుంది? ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్నప్పుడు ధరలకు ఏమి జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ధరలపై ప్రత్యక్ష ప్రభావం ఉండదు. ద్రవ్యలోటు ఎక్కువైనా తక్కువైనా ధరలపై మాత్రం ప్రత్యక్ష ప్రభావం ఉండదు. నెక్స్ట్, అతి తక్కువ కాలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పనిచేసిన వారు ఎవరు? అతి తక్కువ కాలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పనిచేసిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్సి సేన్ గుప్తా. ఎన్సి సేన్ గుప్తా ఇటీవల మరణించడం జరిగింది. ఇతను రిజర్వ్ బ్యాంక్ కు 21 రోజులు గవర్నర్ గా పనిచేశారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మిషన్ కర్మయోగి అనే కొత్త వ్యవస్థ ఉద్దేశం ఏమిటి? ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మిషన్ కర్మయోగి అనే కొత్త వ్యవస్థ ఉద్దేశం ఏమిటి? ఇటీవల కేంద్ర మంత్రివర్గం మిషన్ కర్మయోగి అనే ఒక కొత్త వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయించింది. దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగుల సామర్థ్యాలను పెంచడానికి వారికి శిక్షణను ఇస్తుందన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు ఎప్పటికప్పుడు నూతనంగా నేర్చుకోవడానికి వాళ్ళకి ఎప్పటికప్పుడు శిక్షణను ఇవ్వడానికి సరైన వాళ్ళ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ మిషన్ కర్మయోగి అనే కార్యక్రమాన్ని ఆమోదించింది. నెక్స్ట్, చతుర్భుజ కూటమి విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం 2020 ఏ దేశంలో జరిగింది? చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం 2020 జపాన్ లో జరిగింది. నెక్స్ట్, ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు ఎప్పుడు జరిగింది? ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు సెప్టెంబర్ 8, 2020 జరిగింది. ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ సాల్వ్ వాటర్ అనేది ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18న మనం ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం జరుపుకుంటాము. నెక్స్ట్, ఆగస్టు 15, 2020 సందర్భంగా ఈ క్రింది వారిలో ఎవరికి కీర్తి చక్ర అవార్డును ప్రకటించారు? ఆగస్టు 15, 2020 సందర్భంగా ఈ క్రింది వారిలో ఎవరికి
కీర్తి చక్ర అవార్డును ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అబ్దుల్ రషీద్ కలాస్. అబ్దుల్ రషీద్ కలాస్. నెక్స్ట్, ఈ క్రింది జతలలో ఏది ద్వీపాలను ఒకదానికొకటి 10 డిగ్రీ ఛానల్ ద్వారా వేరు చేస్తుంది? ఈ క్రింది ఏ ద్వీపాలను 10 డిగ్రీ ఛానల్ ఒకదానికొకటి వేరు చేస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ అండమాన్ మరియు నికోబార్ దీవులు. అండమాన్ మరియు నికోబార్ దీవులను 10 డిగ్రీ ఛానల్ వేరు చేస్తుంది. గురు శిఖర్ ఏ రాష్ట్రంలో ఉంది? గురు శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్ ఆప్షన్ 2. నందాదేవి జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? నందాదేవి జాతీయ పార్క్ ఉత్తరాఖండ్ లో ఉంది. ఉత్తరాఖండ్ లో నందాదేవి జాతీయ పార్క్ ఉంది. 3D చిత్రీకరణను ఏమంటారు? 3D చిత్రీకరణను హోలోగ్రఫీ అంటారు. ఆప్షన్ 4 హోలోగ్రఫీ అంటారు. క్రింది వాటిలో ధ్వని తరంగాలు దేంట్లో ప్రయాణించవు? ధ్వని తరంగాలు దేనిలో ప్రయాణించవు అంటే కరెక్ట్ ఆన్సర్ శూన్యంలో ప్రయాణించలేవు. అంటే ధ్వని తరంగాలు ప్రయాణించడానికి దానికి ఏదో ఒక వాహకం కావాలన్నమాట. శూన్యంలో మాత్రం ప్రయాణించలేవు. భారతదేశంలో నియమించబడిన మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? భారతదేశంలో నియమించబడిన మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి అధికార భాషలు ఎన్ని? ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి అధికార భాషలు 6. హిందీని కూడా ఐక్యరాజ్యసమితి అధికార భాషగా చేయాలని చెప్పేసి భారతదేశం పోరాడుతుంది. అయస్కాంత అభివాహం యొక్క SI కొలమానం ఏమిటి? అయస్కాంత అభివాహం యొక్క SI కొలమానం ఆప్షన్ 4 వెబర్. ఒక హార్స్ పవర్ ఎన్ని వాట్లకు సమానం? ఒక హార్స్ పవర్ ఎన్ని వాట్లకు సమానం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 746 వాట్లు. 746 వాట్లను ఒక హార్స్ పవర్ అంటారు. నవ్వును పుట్టించే వాయువు ఏది? నవ్వును పుట్టించే వాయువు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ అని నవ్వు పుట్టించే వాయువు అని కూడా అంటారు. రసాయన మూలకము ప్లాటినం యొక్క చిహ్నం ఏమిటి? రసాయన మూలకము ప్లాటినం యొక్క చిహ్నం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 PT. బాణసంచాలో ఆకుపచ్చ రంగు క్రింది వాటిలో దేని నుండి వచ్చును? బాణసంచాలో ఆకుపచ్చ రంగు దేని వల్ల వచ్చును అంటే ఆప్షన్ 3 బేరియం ఉప్పుల వల్ల. బేరియం ఉప్పుల వల్ల బాణసంచాలో ఆకుపచ్చ రంగు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట పౌటి పరీక్షల కోసం ప్రతిరోజు వీడియోస్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.